ప్రొఫెసర్ మాధవరావు గారు ఈయన అలబామాలో చదివారు పిహెచ్డి. సో ఇంటెలిజెంట్ హార్డ్వేర్ సిస్టమ్ ల్యాబ్ అండి. సో ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి జెమ్ జేఈఎంఎం యాక్సిలేటర్స్, పైథాన్ ఇవంతా వెరిలాగ్ కానీ ఎఫ్ఈజిఏ ఫ్లో కానివ్వండి, ఏసిస్ ఫ్లో కానీ, సర్క్యూట్ థియరీ కానీ, ఎంఎల్ ఇవన్నీ రావాలి. డెమాన్స్ట్రేటింగ్ వర్కింగ్ ఆఫ్ ఎ ఫాస్ట్ జెమ్ హార్డ్వేర్ యాక్సిలేటర్స్, అది ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. అలాగే మాధవరావు గారిది సేమ్ ఇంటెలిజెంట్ హార్డ్వేర్ సిస్టమ్ అండి. సిస్టోలిక్ అరే జనరేటర్ది డెమాన్స్ట్రేటింగ్ వర్కింగ్ ఆఫ్ సిస్టోలిక్ జనరేటర్, ఇది కూడా సేమ్ పైథాన్ వెరిలాగ్ ఇదంతా ఇది నాలెడ్జ్ అంతా కావాలి. సేమ్ చంద్రశేఖర్ రామనాథన్ సిటీఆర్ఏ ల్యాబ్ ఉందండి. ప్లాట్ఫామ్ కోడ్ కవరేజ్ టెస్ట్ కేస్ ఫ్రంటెడ్ ఆటోమేటెడ్ టెస్టెడ్ మొబైల్ యాప్ టెస్టింగ్ అండి. ఇది జావా స్ప్రింగ్ బోర్డ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ టూల్స్. ఓవరాల్గా ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సంబంధించి, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎక్కువ ఉన్నాయి. బట్ సిఎస్ వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకవేళ ఏ కారణం చేత ఈ సంవత్సరం మీకు రాకపోయినా బాధపడద్దు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడైనా పడినప్పుడు ఈ స్కిల్స్ నేను ఎందుకు చెప్పానంటేనంటే, మీరు కూడా ఆన్లైన్లో కానీ ఏదైనా సర్టిఫికేట్ కోర్సెస్ కానీ మంచి ఏదైనా సర్టిఫికేట్ అంటే ఎక్కడ పడితే అక్కడ కాదండి, కొంచెం వాల్యుబుల్ ప్లాట్ఫామ్ మీద చేసినటువంటి ఏవైతే ఉంటాయో అలాంటివి చేసినట్లయితే మీరు అప్లికేషన్లో మీరు జస్టిఫై చేసి, దో ఐఎమ్ స్టడీయింగ్ సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐ హ్యావ్ ఎక్వైర్డ్ సో అండ్ సో నాలెడ్జ్ ఫ్రమ్ సో అండ్ సో సోర్సెస్, సో ఐఎమ్ ఫెమిలియర్ విత్ సో అండ్ సో ప్రాజెక్ట్స్ అని చెప్పి మీరు ఏదైనా కొంత జస్టిఫై చేసుకున్నట్లయితే ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో కానీ ఏదైనా ఎస్ఐలో కానీ ప్రాబబ్లీ వాళ్ళు మిమ్మల్ని కన్సిడరేషన్ చేసే అవకాశం ఉంటుందండి. టైం తక్కువ ఉంది కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ రిలేషన్స్లో ఎవరికైనా ఉన్నట్లయితే మెసేజ్ పాస్ ఆన్ చేయండి. అట్లీస్ట్ ఎవరికన్నా వచ్చినట్లయితే మనకి అది డెఫినెట్గా భగవంతుడు వేరే రకంగా మనకి వేరే రూపంలో మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది విన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో టైం తక్కువ ఉంది కాబట్టి మీకు పనికి రాకపోయినా, మీకు యూజ్ లేకపోయినా వేరే వ్యక్తులకి పాస్ ఆన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి.